అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఏం చేశారే మీరు? ఏం చేశారే అదల్లో చెప్పండి నాకు. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. 3 రోజులు నోరు తెచ్చకు, లేకపోతే రాలిపోతే పళ్ళు. సంక నాకు వేస్తున్నారు ఇద్దరు కలిసి. ఇక్కడ సంజన గారు గయాలి అనేవాళ్ళు హ్యాండ్ లిఫ్ట్ చేయండి ప్లీజ్. ఏమో సార్ నాకు కనబడదు. సరే నేను గయాలి అనేవాళ్ళు మీరన్నా చెప్పండి, నా మాట చెప్పండి. ఏందన్నావు? ఏంది దివ్య? ఇప్పుడు మీరు ఇంటి సభ్యులను ర్యాంక్ చేయాల్సింది. నంబర్ 13 ఫ్లోరా గారు. నేను మీ గేమ్ చూసిన దాన్ని బట్టి కూడా నేను 2 వీక్స్ లో కూడా మిమ్మల్ని ఎక్కువ ఎక్కడ నేను షైన్ అవుతున్నట్టు నేను చూడలేదు అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. నంబర్ 12 రాము గారు. మీరు మనిషి మంచివారే, ఏం చేయకుండా నుంచోడం నాకు నచ్చలేదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మీరు ముందు గివప్ చేసేస్తున్నారు. లేకుంటే ఆట చివరి దాకా ఆడాలి, అంత ఓపిక నాకు లేదు. శ్రీజ సింపుల్, నువ్వు మాట్లాడుతూనే ఉంటావు. నువ్వు గొడవ అదేంటి పెంచడానికి ట్రై చేస్తావు కానీ దానికి ఒక సొల్యూషన్ తీసుకురావడానికి ట్రై చేయవు. అట్లుంటది మనతోని. ప్రియా, వేరే వాళ్ళ మాటలు పట్టుకుని తానా అంటే తందానా లాగా అయిపోతున్నావు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? మైండ్ లో ఇంప్రింట్ అయ్యారు. సంజన గారు అని ఒక క్యారెక్టర్ ఉంది, ఆవిడతో జాగ్రత్తగా ఉండాలి. భయం అది పుట్టించింది ఎవరు? మేము. అండ్ ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఎక్కడ ఒక కాన్వర్సేషన్ కట్ చేయాలి నాకు తెలుసు సార్. ఎక్కడ నొక్కాలో, ఎక్కడ మొక్కాలో, ఎక్కడ తొక్కాలో, ఎట్లా పైకి రావాలో నాకు తెలుసు సార్. నా బట్టలు తీసేసారు ఎవరైనా? సంజన గారు నా బట్టలు. బుద్ధుందా నీకు? ఇమాన్యుయల్ గారు నా బట్టలు మీ మమ్మీ లేపేశారు. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ద థర్డ్ వీక్ కెప్టెన్ ఆఫ్ ద బిగ్ బాస్ హౌస్ శత్రువుని చెండాడే ధీరుడు, శతద్రు వంశయాగుడు, కాలభైరవ. చక్రవ్యూహంలోని మరో అధ్యాయానికి సమయం వచ్చింది. ఏంటది? రెడ్ సీడ్ పొందని వారిలోంచి ఒకరిని మీరింటి నుంచి బయటికి పంపేందుకు నిర్ణయించాల్సి ఉంటుంది. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. నాకు సంజన గారు వెరీ క్లియర్ ఎవిడెంట్. ఎందుకంటే ఈ షో దొంగతనం షో అని అనిపించుకుని నాకు ఇష్టం లేదు. అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఏంటో చెప్పండి. సంజన గారు. ఏంటాది గారు, ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. సంజన, మీరు వెంటనే మెయిన్ గేట్ నుంచి బయటకు వెళ్ళండి. బయటికి. ఓకే బాయ్, లవ్ యూ, బాయ్ 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 బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? ఏడవకు స్టూపిడ్, వస్తాను మళ్ళీ. అడివి మనిషిని తల్లి అర్థం కాలే. ఎక్కడికి వెళ్ళరు బ్రదర్? సీక్రెట్ హౌస్ లోనే ఎక్కడ ఉంటారు, వచ్చేస్తారు. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి, ఎలా దొరికేసావు?